బెంగాల్లో రైలు ప్రమాదం వ్యవస్థలోని లోపాలను తేటాతలం చేస్తోంది. సకాలంలో చేయవలసిన పనులు చేయకపోవడంతో అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దీంతో మరోసారి రైల్వే శాఖ నిర్లక్ష్యపు వైఖరిపై విమర్శలు కురుస్తున్నాయి. ప్రయాణికులకు రక్షణగా నిలవలసిన కవచ్ వ్యవస్థ గురించి అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మార్గంలో కవచ్ రక్షణ వ్యవస్థ ఉంటే ప్రమాదం తప్పేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు వచ్చినప్పుడు ప్రమాదాలు నివారించేందుకు ఏర్పాటు చేసిన రక్షణ వ్యవస్థే కవచ్. ఈ సాంకేతికత అందుబాటులో ఉంటుంటే పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం తప్పేదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైల్వేకు రక్షణ కవచం లాంటి ఈ కవచ్ వ్యవస్థ ఈ మార్గంలో ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో చాలా మంది మరణించారు. ఈ నేపథ్యంలో కవచ్ వ్యవస్థ గురించి మరోసారి చర్చకొచ్చింది. రైళ్ల రాకపోకలకు నియంత్రించేందుకు భారత రైల్వే గత కొన్నేళ్లుగా విదేశీ సాంకేతికతపైనే ఆధారపడవలసి వస్తోంది. అయితే విదేశీయంగా టెక్నాలజీని అభివృద్ధి చేసి రైల్వేలో స్వావలంబన సాధించాలని కేంద్రం భావించింది. ఈ క్రమంలోనే రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ మరికొన్ని సంస్థలతో కలిసి ట్రైన్ కొలిజియన్ అవాయిడెన్స్ సిస్టమ్ TCAS అనే సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీనిని భారతీయ రైల్వే ఆమోదించింది. దీన్నే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కవచ్ గా పిలుస్తున్నారు. రైల్వేల్లో ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ కవచ్ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ప్రమాదం ఎదురైనప్పుడు రైలు దానంతట అది ఆగిపోయేలా ఈ టెక్నాలజీని రూపొందించారు. ఉదాహరణకు ఒక రైలు వెళ్తున్న మార్గంలోనే కొత్త రైలులో మరో రైలు కూడా ప్రయాణిస్తున్నప్పుడు ఈ కవచ్ టెక్నాలజీ వెంటనే సెన్సార్లతో గుర్తిస్తోంది. దీంతో రైలు ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. రెడ్ సిగ్నల్ ను పట్టించుకోకుండా లోకో పైలట్ అలాగే రైలును తీసుకెళ్తుంటే ఈ వ్యవస్థతో ఆటోమేటిక్ గా బ్రేకులు పడతాయి. పట్టాలు బాలేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు రైలును ఆపేస్తోంది. వంతెనను, మలుపులు ఉన్న చోట పరిమితికి మించిన వేగంతో రైలును నడుపుతుంటే కవచ్ లోని రక్షణ వ్యవస్థ స్పందిస్తోంది. రైలు వేగాన్ని నియంత్రిస్తోంది. తాజాగా బెంగాల్ రైలు ప్రమాదం ఘటనలో సిగ్నలింగ్ వైఫల్యం కనిపించింది. ప్రమాదం జరిగిన రాణిపత్ర రైల్వే స్టేషన్, చట్టర్హాట్ జంక్షన్ మధ్య ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ జూన్ 17న ఉదయం 5:50 పనిచేయలేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఉదయం 8:57 కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రంగపాని స్టేషన్ నుంచి బయలుదేరింది. అయితే సిగ్నల్ వైఫల్యం కారణంగా రాణిపత్ర, చట్టర్హాట్ జంక్షన్ మధ్యలో ఆగిపోయింది. సాధారణంగా ఇలా ఆటోమేటిక్ సిగ్నల్ విఫలమైనప్పుడు స్టేషన్ మాస్టర్ రైళ్లకు TA 912 అనే లిఖితపూర్వక అథారిటీని జారీ చేస్తారు. సాంకేతిక లోపం కారణంగా రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు వాటిని దాటుకుని వెళ్లేందుకు ఇది అనుమతిస్తోంది. ఎక్స్ప్రెస్ కు కూడా రాణిపత్ర స్టేషన్ మాస్టర్ ఈ అథారిటీని జారీ చేశారని రైల్వే అధికారి ఒకరు చెప్పినట్లు అనేక వార్తా సంస్థలు వెల్లడించాయి.
అదే సమయంలో రంగపల్లి స్టేషన్ నుంచి ఓ గూడ్స్ రైలు వేగంగా వచ్చి ఈ ఎక్స్ప్రెస్ రైలును ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సదరు అధికారి తెలిపారు. అయితే ఇక్కడ గూడ్స్ రైలుకు కూడా TA 912 జారీ చేశారా లేదా లోకో పైలట్ నిబంధనలను ఉల్లంఘించారా అనేది తెలియవలసి ఉంది. దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ ఈ మార్గంలో కవచ్ వ్యవస్థ ఉండి ఉంటే సిగ్నల్ దాటుకుని వచ్చినా గూడ్స్ రైలు ఆగి ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కవచ్ వంటి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ రైల్వే నెట్వర్క్ లోని చాలా ప్రాంతాల్లో ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ ఏడాది చివరి నాటికి 3000 కిలోమీటర్ల ట్రాకులకు కవచ్ ను తీసుకురావాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రైల్వే అధికారులు తమ అనుకున్న లక్ష్యాన్ని సకాలంలో చేరుకుంటే అనేక రైల్వే ప్రమాదాలను నివారించేందుకు అవకాశం కలుగుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.